నమస్తే, నేను మీ సతీష్. ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పింది ముమ్మాటికి నిజం అని రుజువు చేస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందరికీ తెలిసిందే, గడిచిన వారం 10 రోజులుగా మరి ఏదైతే గనక ఆంధ్రజ్యోతి ఛానల్లో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో కొత్త పలుకు అంటూ మరి ఆ కొత్త పలుకులో ఏబిఎన్ రాధాకృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కొన్ని ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ఇక ఆ విమర్శల్ని పట్టుకుని తలా తోకా లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇదిగో మా భార్యల్ని తిట్టారు, మా మహిళల్ని అవమానించారు అంటూ ఒక నిరసనల పేరుతోటి ఏబిఎన్ కార్యాలయాలపైన దాడికే తెగబడ్డారు. అటు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా ఏబిఎన్ కార్యాలయం పైన దాడికి యత్నించి అక్కడ పోలీసుల చేతుల్లో దెబ్బలు తినేటువంటి పరిస్థితులు. ఇక ఆ మరుసటి రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముట్టడి, వాటిపైన దాడి పేరుతోటి ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అది కూడా నానా యాగి చేసినటువంటి పరిస్థితులు. అయితే ఇంత చేసి ఆఖరికి ఏం చేశారయ్యా వీళ్ళు అంటే, ఎస్ రాధాకృష్ణ గారు చెప్పింది ముమ్మాటికి నిజమే అని రుజువు చేశారు. దీన్ని మొట్టమొదటగా రుజువు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా అంటే ఆ కొత్త పలుకు అనేటువంటి ఆ శీర్షికలో రాధాకృష్ణ గారు చెప్పింది ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వెన్నెముక లేని వెధవల్లాగా, ముఖ్యంగా చూస్తే మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో గుజ్జు లేనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి బాబు, మీకున్న తెలివేమిటి, అది ఉపయోగించండి. మీరు సొంతంగా ఆలోచించటం, మీరు కూడా సొంతంగా మాట్లాడడం, మీ ఆలోచనలని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పటం, అవి కూడా చెయ్యండి. అంతేకాకుండా ఆయన ఏది చెప్తే అది గంగిరెద్దు తలాడిచ్చినట్లుగా గొర్రెల మందలాగా అలా ఉండకండి అని చెప్పి ఆయన కొంత ఘాటైన విమర్శలు చేశారు. ఆ క్రమంలోనే ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి, ఎంతకీ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దానికి తలాడిస్తూ మీరు వంత పాడుతున్నారు. ఈ లెక్కన రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కాదు అని అంటే, అవునవును మా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి వీళ్ళు మా భార్యలు కాదు, వీళ్ళు మా చెల్లెళ్ళేమో అని వాళ్ళకు కూడా సంబంధాలు చూస్తారా ఏంటి మీరు? అలా ఉండకూడదురా నాయన. ప్రతి ఒక్కడు స్వతంత్రంగా కూడా వ్యవహరించాలి. ఓకే, మీరు రాజకీయ పార్టీలో ఉన్నా కూడా మీ ఆలోచనలు ఏమిటి అన్నది కూడా చెప్పాలి. అంతేగాని ఆయన ఏది చెప్తే దాన్నే తలా తోకా లేకపోయినా కూడా అలాగ గుడ్డిగా ఫాలో అయిపోతే మిమ్మల్ని వెన్నెముక లేని వాళ్ళు అంటారు అని చెప్పి ఆయన చెప్పారు. ఆ మాట వాస్తవానికైతే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అదొక సూచన. ఆ సూచనని కూడా అర్థం చేసుకోకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పి ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముట్టడి, ఆంధ్రజ్యోతి కార్యాలయాలపైన దాడి అని చెప్పేసి వీళ్ళంతా కూడా వెళ్ళారు, రోడ్లు ఎక్కారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏబిఎన్ కార్యాలయం ముందర రోడ్ల మీద బైఠాయించి నిరసనల పేరుతోటి, దాడి పేరుతోటి ఈ దాడికి తెగబడినటువంటి పరిస్థితులు. మరి ఇంత చేసిన వాళ్ళు నిరూపించుకున్నారు. ఎలా అంటే ఆ కార్యక్రమానికి పిలుపునిచ్చింది జగన్మోహన్ రెడ్డి కదా. మరి జగన్మోహన్ రెడ్డి పిలుపుతోటి వీళ్ళంతా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపైన దాడికి వెళ్ళారు. మరి వెళ్ళేటప్పుడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ నాయకుల్ని, మన పార్టీ నాయకుల భార్యల్ని తిట్టారని కదా మీరు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది, ఈ నిరసన కార్యక్రమానికి. మరి ఈ కార్యక్రమంలో మీరెందుకు పాల్గొనట్లేదు అని ఆయన అడగాలి కదా. అడగల. మళ్ళీ ఆయన చెప్పాడు కదా అని చెప్పి వీళ్ళు రోడ్లెక్కి రోడ్ల మీద బైఠాయించి ఎండల్లో తిరిగి పోలీసులతోటి దెబ్బలు తిని ఇదంతా చేసి ఫైనల్గా ఏం చేశారు అంటే, అదిగో జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి మళ్ళీ గొర్రెల మందల వీళ్ళు తలాడించారు, వీళ్ళకి వెన్నెముక లేదు అని చెప్పి నిరూపించుకున్నారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇంకొంతమంది నాయకులు ఒక్కొక్కళ్ళుగా, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పింది నిజమే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నెముక లేని వాళ్ళు, మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో గుజ్జు లేదు, అందుకే నేను ఏది చెప్తే దానికి వాళ్ళు తలాడిస్తారు, వాళ్ళకు ఆలోచన చేసేటువంటి ఇది శక్తి కూడా లేదు. నేను నందిని పంది అంటే పంది అంటారు, నేను పందిని నంది అంటే నంది అంటారు, అందుకే చూసారా మా వాళ్ళంతా రోడ్లు ఎక్కారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. ఈ రోజున దాన్నే మనకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కోడి గుడ్డు శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్, అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరి కీలక ముద్దాయిగా నిందితుడుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున మాట్లాడుతూ ఏమిటి అంటే, ఎస్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏవైతే చెప్పారో, ఆయన చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ కొత్త పలుకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాకు వెన్నెముక లేదు, మాకు మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో గుజ్జు కూడా లేదు అని చెప్పి మిథున్ రెడ్డి కూడా ఈ రోజున ఆ మాటలు చెప్పకనే చెప్పారు. మరి ఏమిటి వాళ్ళంతలా చెప్పినటువంటి మాటలోని ఒక్కసారి చూద్దాం. ఇది గుడివాడ అమర్నాథ్.
ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఉండాలి. మనకి అధికారం వచ్చేది 5 సంవత్సరాలకే. 2024లో నీకు అధికారం ఇస్తే 2029కి ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచించాలి తప్ప 2047కి ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచన కాదు. ఏం చెప్తున్నాడు ఈ మనిషి? కనీసం బుర్ర బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలా మాట్లాడతారా? ఆయన ఏం చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి వినండి. మనం ఎప్పుడన్నా కూడా ఏదైనా విజన్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఉండాలి. మనకి అధికారం వచ్చేది 5 సంవత్సరాలకే. 2024లో నీకు అధికారం ఇస్తే 2029కి ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచించాలి తప్ప 2047కి ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచన కాదు. సో దయచేసి నేను అనేది ఏంటంటే ఆ విజన్ ద్వారా చేయాలి. ఇది ఈ మనిషి చెప్పేది. ఇతను ఇలాంటి వాళ్ళు మనకి మంత్రులుగా చేశారు. అంటే మనకి ప్రజలు అధికారం ఇచ్చేది 5 సంవత్సరాలకే. కానీ ఆ అధికారం ఏం చూసిస్తారు ప్రజలు? అరే ఈ ఫలానా నాయకుడు రాష్ట్రానికి మేలు చేయగలడా, ఏదైనా ఒక విజన్ ఉందా, ఇతను చేసేటువంటి ఆలోచనలు ఈ పరిపాలన ద్వారా దీర్ఘకాలం మరి రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరుతాయా, మన భవిష్యత్తుని మార్చగలుగుతారా అని చెప్పి చూసి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతే అధికారం కట్టబెడతారు. విజన్ అనేదట 2024లో ప్రజలు అధికారం ఇస్తే 2029 వరకు ఏం చేస్తామన్న దాని మీద మాత్రమే విజన్ ఉండాలట. 2047కి మనం ఎలా ఉండాలి, మన భవిష్యత్తు ఎలా ఉండాలి అని చెప్పి ఆలోచన ఉండకూడదంట. అంటే ఇతను చెప్పేది ఎలా ఉందంటే తల్లిదండ్రులు పిల్లల్ని 1 ఏడాది చదివించడమే. అంటే ఫస్ట్ క్లాస్ వరకు వీడు చదివితే చాలే, లేదా సెకండ్ క్లాస్ వరకు చదివితే చాలే అని చెప్పి ఆలోచించుకుంటే సరిపోతుంది. పిల్లల గురించి తల్లిదండ్రులు సహజంగా ఏం ఆలోచిస్తారు? వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, వీళ్ళని ఒక మంచి స్కూల్లో వేస్తే వీడు చక్కగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటే రేపు 10th వీడు టాపర్గా వస్తే ఇంటర్మీడియట్లో వాడికి ఎంపీసీ తీస్తే వాడు ఐఐటి చేస్తే వాడు ఇంజనీరింగ్కి వెళ్ళగలుగుతాడు. ఇలాగా పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచనలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తుకి ముందుగా మనం అటు డబ్బులు దాచుకోవడం కావచ్చు, మంచి విద్యను అందించాలి, వీళ్ళకి స్కూల్లో సరిగ్గా చదవకపోతే ట్యూషన్ కూడా పెట్టించాలి. ఎందుకు పెట్టిస్తారు? ఇవన్నీ కూడా ఏమిటి అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని. పిల్లాడు పుట్టినప్పటి నుంచే వాడు ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఏం చదువుకుంటాడు, దానికోసం మనం ఎలాగ ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పి తల్లిదండ్రులు ముందరి నుంచి కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు. అది వాళ్ళ విజన్. అలాగే ఒక ముఖ్యమంత్రి కూడా 5 ఏళ్ల కోసం కాదు, అరే ఈరోజు మనం చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు రేపు భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడాలి అని చెప్పి ఒక రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి చేసేటువంటి ఆలోచనలు. ఉదాహరణకు చెప్పాలి అని అంటే 1995లో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజునే ఆయన ఒక నినాదాన్ని ఇచ్చారు, విజన్ 2020 అని. మరి నిజంగా ఆయన ఇచ్చినటువంటి ఆ స్లోగన్ విజన్ 2020 అనేది ఏమైంది? ఆయన 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయి 2004 ఆయన అధికారం కోల్పోయింది. అంటే 2 టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి విజన్ తోటి ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాల ప్రతిఫలం మనం ఇవాళ చూస్తూ ఉన్నాం కదా. హైటెక్ సిటీ, దానికి అనుగుణంగా సైబరాబాద్ అనేటువంటి ఒక కొత్త నగరం పుట్టుకొచ్చింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఫ్యూచర్ సిటీ అనేటువంటిది కూడా నిర్మించబోతా ఉన్నారు. ఈ రోజున 10 లక్షల మంది ఆ హైటెక్ సిటీ ఏదైతే గనక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు 10 లక్షల మంది. ఇదంతా కూడా ఏ రకంగా వచ్చింది? 1995లో ఇలాంటి పరిస్థితి ఉందా? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరే మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు బంగారుమయం కావాలి అనేటువంటి ఆలోచనలతో ఆయన తీసుకున్నటువంటి ఒక్కొక్క స్టెప్, ఆయన విదేశీ పెట్టుబడులు తేవటం కావచ్చు, ఐటీ రంగంలో ఇక్కడ ఎలా అయితే అభివృద్ధి చేశారు, ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి విజన్. అందుకే ఆ విజన్ తోటే ఆయన విజన్ 2020 అని చెప్పి ఒక స్లోగన్ ఇస్తే దాని ఫలాలు ఇవాల్టికి మనం అనుభవిస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది, కొత్తగా ఏర్పడ్డటువంటి ఒక పసిబిడ్డ, నిజంగా చెప్పాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఈ రోజున ఒక పసిబిడ్డ. రేపొద్దున ఈ పసిబిడ్డ భవిష్యత్తు 2047 నాటికి ఎలా ఉండాలి అని చెప్పి ఆయన ఒక స్లోగన్ ఇచ్చారు, విజన్ 2047 అని చెప్పేసి. అంటే 2047 వరకు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, నన్నే ముఖ్యమంత్రిని చెయ్యండి అని ఆయన అడగలేదు. విజన్ 2047 తోటి నేను ముందుకెళ్తా, అది మీరందరూ కూడా ఫాలో అయితే అందరికీ బాగుంటుంది, మంచిది అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. దాన్ని పట్టుకుని దాన్ని కూడా అవహేళన చేస్తూ వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడే వీళ్ళ మనకి మంత్రులుగా పనిచేసింది అని చెప్పి ప్రజల చీత్కారాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ మనిషి మనకు తెలుసు కదా ఏంటి అంటే, సహజంగా ప్రతి ఏడాది దావోస్లో అక్కడ ఏవైతే ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఈయన ఒక ఏడాది వెళ్ళలేదు, 1 ఏడాదో 2 ఏళ్ళో. మీడియా వాళ్ళు అడిగారు,
అదేమిటండి, దావోస్కి పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మంత్రులు వెళ్ళారు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదేంటి దావోస్కి అని అంటే, ఈ టైంలో దావోస్లో చలి ఎక్కువ ఉంటుంది, అందుకని నేను ఇంట్లో దుప్పటి ముసుగుదని పడుకుంటాను, చలికి బయటకు వెళ్ళకూడదు అని చెప్పాడు. ఇలాంటి వాళ్ళు మనకి మంత్రులుగా చేసింది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది. నిజంగా మెడకాయ మీద తలకాయలో గుజ్జు లేనట్లుగా ఏం చెప్తున్నాడు, విజన్ అనేది ఉండకూడదంట. అంటే ఎలా ఉందంటే ఈ మాట కూడా మనం భవిష్యత్తును ఆలోచించుకుని ఇన్సూరెన్సులు చేయిస్తూ ఉంటాం కదా, హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పి, లేదంటే కనుక లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పి. అబ్బెబ్బే ఆ ఇన్సూరెన్సులు ఆ బీమాలు గట్రా చేయించకండి, మనం ఈ ఏడాదికి బతుకుంటే చాలు, దానికి ప్రతి ఏడాది డబ్బులు కడుతూ పోవాలి, ఎందుకు కట్టడం, మనం ఈ ఏడాది బతుకుంటే చాలే అని అనుకుంటే సరిపోతుంది, ఇన్సూరెన్సులు కూడా కట్టద్దు అని చెప్తున్నట్లుగా ఉంది. మీరు మీ పిల్లల భవిష్యత్తును గురించి కూడా ఆలోచన చేయకండి, వాళ్ళు ఈ ఏడాది ఉంటే చాలే అని చెప్పి అనుకోండి అని చెప్తున్నట్లుగానే ఉంది. నిజంగా రాష్ట్రానికి పట్టినటువంటి చీడ వీళ్ళు. అరే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే మనం ఏ రకంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలు చేయకూడదంట. విజన్ అంటే కేవలం ఎన్నికల దృష్టి పెట్టుకుని, ఎన్నికల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆ విజన్ అనేటువంటిది మనం రూపొందించుకోవాలంట. అలా చేసినందుకే కదా ఈ రోజున 11 స్థానాలకు పతనమయ్యారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఓడిపోయి ఇంటికే పరిమితమయ్యారు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్లనే విజన్ పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్నందుకే ఈ రోజున అసెంబ్లీకి కూడా వెళ్ళలేక ఇంట్లో కూర్చున్నాడు. 11 స్థానాలకి పతనం అయిపోయాడు. అమరావతిని చంపేసేసి 3 రాజధానులు అన్నాడు. అది 5 ఏళ్ల వరకే ఆయనకున్న విజన్. 5 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడేంటి మావిగన్ అంటున్నాడు. అది కూడా ఏమిటి అంటే 2029 ఎన్నికల వరకే ఆయనకున్నటువంటి విజన్. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేస్తే ఇలా వన్ టైం సీఎంగా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి లాగా. అలా కాకుండా రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రానికి మంచి ఏమిటి, ప్రజలకు ఏది మంచి జరిగేటువంటి ఆలోచనలు అని చెప్పి ఆ దృష్టితోటి ఆలోచనలు చేసేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిలాగా దీర్ఘకాలం రాజకీయాల్లో గెలుపోటములు ఉండొచ్చు సహజమే, కానీ దీర్ఘకాలం చరిత్రలో కూడా నిలిచిపోయేటువంటి వ్యక్తులు. ఈయన ఈ రకంగా మాట్లాడితే ఇక మిథున్ రెడ్డి కూడా వచ్చాడు. ఆయన మాట్లాడే మాటలు చూడండి ఒకసారి. అందరూ కూడా ఆత్మాహుతి దళంలా పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. అందరూ మళ్ళీ ఒకసారి చూడండి. కూడా ఆత్మాహుతి దళంలా పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. కూడా ఆత్మాహుతి. ఇది ఆయన చెప్పే మాట ఏమిటి, మేమందరం కూడా ఆత్మాహుతి దళంలా పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది మంచా చెడా ఏం మాకు అక్కర్లా, ఎందుకంటే ఆయన చెప్పాడు మేము పాటిస్తాం. ఆత్మాహుతి దళం ఏంట్రా నాయన, మీరు రాజకీయ పార్టీయా లేకపోతే ఉగ్రవాద సంస్థ అని చెప్పి అడుగుతా ఉన్నారు ఈ మాటలు చూసిన తర్వాత. ఆత్మాహుతి దళాలు ఎక్కడుంటారు? ఉగ్రవాదుల్లో, తీవ్రవాదుల్లో. వాళ్ళు ఈ ఆత్మాహుతి దళాల్లాగా పనిచేసేటువంటి వాళ్ళైనా కూడా ఎలా పనిచేస్తారు? ఇక అందులో మంచా చెడా అనేటువంటిది ఆలోచించరు. వీళ్ళు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది ఆత్మాహుతి దళంలా పనిచేస్తామంట. ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడు. అందుకే కదా మీరు ఆలోచనలు చేయండి రా నాయన, మరి వెన్నెముక లేని మనుషుల్లాగా, వ్యక్తుల్లాగా వ్యవహరించకండి. మీకు మెడకాయ మీద తలకాయలో గుజ్జుంది అని చెప్పి నిరూపించుకోండి. మీకు సొంతంగా ఆలోచించేటువంటి శక్తి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది. ఆ రోజున అమరావతి అంటే అమరావతి అని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత 3 రాజధానులు అంటే మీరు వచ్చి 3 రాజధానులకి జై అని చెప్పేసి దాన్ని ప్రచారం చేసుకున్నారు. ఈ రోజున ఆ 3 రాజధానులు ఎక్కడికి పోయిందో తెలియదు. ఆయన మావిగన్ అంటా ఉంటే మళ్ళీ మావిగన్ అని చెప్పేసి దానికి వంత పాడుతూ ఉన్నారు. ఇలాంటి వాటి వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో చులకనైపోవడం వేరు. మిమ్మల్ని బఫూన్లను చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని అలా ఉండకండి అని చెప్పి ఆయన చెప్తే, అబ్బెబ్బే మేమేం అలా వినం, మేము ఆత్మాహుతి దళంలా పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది. ఇవాళ మావిగన్ అన్నాడు, రేపొద్దున వచ్చి దున్నపోతన్ అంటాడు. అదే చెప్పుకుంటూ పోతారు మీరు. అలా ఉండకండిరా నాయన. అలా ఉంటే జనాలు మిమ్మల్ని చూసి చేదరించుకోవడమే కాదు, మిమ్మల్ని లెక్కలోంచి కూడా తీసి పక్కన పడేస్తారు. ఈ రకంగా ఏమిటి అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదైతే ఆ కొత్త పలుకులో మరి వైసీపీ నాయకులపై ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవమే అని చెప్పి మొదట జగన్మోహన్ రెడ్డి నిరూపించాడు. ఆ తర్వాత ఇందాక మనం చూసాం కదా గుడివాడ అమర్నాథ్, ఇప్పుడు మిథున్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళగా ఎస్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పింది 100% నిజం అని చెప్పి నిరూపిస్తున్నటువంటి పరిస్థితులుగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.